నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 3 పరీక్షకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రశాంతంగా మొదటి రోజు పరీక్షలు ముగిశాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలకు సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను 10,037 మంది హాజరు కాగా 9,904 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు. ఉదయం సెషన్లో 50.33% హాజరు నమోదైందని, అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 9,992 మంది అభ్యర్థులు హాజరవ్వగా 9,949 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. సెకండ్ సెషన్లో 50.10% హాజరు నమోదైందని ఆయన వివరించారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 9:30 పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందన్నారు. సమయానికి పరీక్షా కేంద్రానికి రాని వారిని లోనికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలో కులగణన జరగకుండా ఆపుతుంది ప్రధాని మోడీనేనని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. బీసీలు తిరగబడతారనే భయంతోనే కులగణనను మోడీ అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. బీసీలు కులగణనలో పాల్గొని ప్రభుత్వాలను నిలదీసి తమ వాటా సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరం కోటగల్లీలోని పద్మశాలి కళ్యాణ మండప పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రోజు జరిగింది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కులగణన జరగకపోవడం వల్ల బీసీలకు ఇన్నాళ్లు అన్యాయం జరిగిందని, ఇప్పుడు జరుగుతున్న కులగణనతో బీసీలకు లాభం చేకూరుతుందన్నారు. 50% పైగా ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, విద్య తదితర రంగాల్లో రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కులగణన వల్ల లెక్కలు బయటపడి జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో సమాన వాటా దక్కుతుందన్నారు. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తానని అనిల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య, రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పులుగం హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. లాభం జరిగింది బీసీలకు. ఇవాళ కులగణన చేయకపోవడం వల్ల నష్టం
నష్టం జరిగేది, అత్యధికంగా నష్టపోయేది బీసీలు. 60% అంటే తెలంగాణలో తీసుకుంటే 58% బీసీలు ఉంటారు, కానీ లెక్కలు లేవు. 58% బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్లో మన సత్యపల్లన్నారా, ఈడబ్ల్యూఎస్లో 10% కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు మనం వ్యతిరేకం కాదు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాల్సిందే, ప్రతి పేద విద్యార్థికి అందాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు మేము వ్యతిరేకం కాదు, ఏ రోజు కాదు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణలో 58% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లే ఉన్నాయి. మొన్న పోయిన సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలు ఎంబీబీఎస్ మొత్తం 1,09,000 సీట్లుంటే బీసీ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ప్రకారం 29,000 సీట్లు మనకున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి 10% సీట్లు ఉన్నాయి. 10% సీట్లు అంటే వాళ్ళకి 10,900 సీట్లు. మొత్తం నీటికి అప్లై చేసింది దేశవ్యాప్తంగా 23,88,000 మంది ఎంబీబీఎస్ సీట్ల కోసం అప్లై చేసుకున్నది. అందులో ఓబీసీలు అంటే బీసీలు 10,80,000 మంది, మనకు 29,000 సీట్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణం అప్లై చేసుకున్నది కేవలం 1,88,000 మంది, వాళ్ళకు 10,900 సీట్లు. ఇక్కడ ఒక సీట్ కోసం బీసీలలో పోటీ పడేది 35 మంది, ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడేది, అగ్రవర్ణాలు ఉన్న ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడేది ఒక్క సీటుకి కేవలం 17 మంది. అర్థమైంది అనుకుంటాను. మరి దీంట్లో ఎవరు నష్టపోతున్నారు? బీసీలో నష్టపోతున్నారు. బీసీలో నష్టపోతున్నారు. ఇవాళ మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్ 4 పరీక్షల్లో కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ కన్నా బీసీల కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ లో తక్కువ ర్యాంక్ ఉన్నది, వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. మనకన్నా తక్కువ మార్కులు ఈడబ్ల్యూఎస్ గా. బీసీబీ కన్నా మనది బీసీబీ కేటగిరీ కింద వస్తుంది, బీసీబీ కింద వస్తుంది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి పంపిస్తా, చూసుకోండి. అందుకే రాహుల్ గాంధీ ఎందుకు కులగరగా అంటున్నాడంటే అసలు లెక్కలు బయట పెడతారు. భీమ్గల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 2 మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, 2వ వార్డు కౌన్సిలర్ బోర్లింగం, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెవ్వ అశోక్, సొసైటీ డైరెక్టర్ దశాగౌడ్, మాజీ సర్పంచ్ బాలగంగాధర్, ఇక్రమ్, కోఆప్షన్ మెంబర్ అహ్మదుల్లా తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. సునీల్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలన అవినీతి కుంభకోణాల మయంగా మారిందని, అటువంటి పాలనకు భారతదేశ ప్రజలు ఎప్పుడో చర్మగీతం పాడారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని ఆయన తెలిపారు. బోకర్ తాలూకా పాలజ్లో భారతీయ జనతా పార్టీ మహాయుత కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహాన్తో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మోసం చేసి 100 రోజుల్లో అమలు చేస్తానని సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ కూడా ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పడిన 6 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 8 బీజేపీ స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన అవినీతి కుంభకోణాల మయమని, అటువంటి పాలనకు భారతదేశ ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారని అన్నారు. మరాఠా ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్య విషయాలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎడపల్లి, అంబం, ఏఆర్పీ క్యాంప్, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలకు చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంజ కామప్ప, బొబ్బిలి శ్రీనివాస్, ఆర్య రాజు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 7కి 1 ఇయర్ కావస్తుంది. ఈ 1 ఇయర్ కాలంలో మేము గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆ ప్రపోజల్స్ కూడా మేము ఇప్పుడు పేమెంట్ చేయడం జరిగింది. ఒక 100 పైసలకు చెక్కులు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 200 వరకు కూడా మళ్ళీ కొత్త సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం జరిగింది. అయ్యే కాకుండా ఎల్ఓసీలు కూడా ఎడపల్లి మండలంలో ఒక 15 నుంచి 20 వరకు ఎల్ఓసీలు కూడా అప్లై చేసి వాళ్ళకు కూడా నిమ్స్లో వైద్యం కొరకు వాళ్ళకు కూడా పేమెంట్ ఇచ్చేయడం జరిగింది. మా ప్రభుత్వ హాయంలో నేటి లగాయతు ఏ రోజు కూడా లంచగొండితనానికి బంధుప్రీతికి కానీ అవకాశం ఉండదు. కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, సీఎం రిలీఫ్ చెక్కులకు కానివ్వండి, నేటి లగాయతు 5 సంవత్సరాల పదవీ కాలంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ₹1 తీసుకునే దాఖలాలు కూడా ఉండవనేది. జిల్లాలోని పలు గ్రంథాలయాలను సందర్శించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. గ్రంథాలయాలకు ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్గల్తో పాటు పలు గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయాలలో ఉన్నటువంటి సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయానికి వచ్చేవారికి ప్రశాంత వాతావరణం కల్పించాలని, అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు ఉంచాలని ఆయన సూచించారు. జిల్లాలోని ఏ గ్రంథాలయంలో అయినా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట భీమ్గల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నె సురేందర్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి శ్రీ విఘ్నేశ్వర శివాంజనేయ దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యజ్ఞం కార్యక్రమాలు నిర్వహించి సంగీత గాన కచేరీ ఏర్పాటు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి ప్రక్కన గల అతి పురాతన బొమ్మలగుండు దేవాలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. శ్రీ విఘ్నేశ్వర శివాంజనేయ ఆలయ నిర్మాణకర్త ఎర్రం పోషెట్టి ఆధ్వర్యంలో కార్తీక ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య యజ్ఞం, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు భూమయ్య మహారాజ్ ఆధ్వర్యంలో గాన కచేరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు కొత్తపేట మురళి, కంకణాల సంతోష్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. మెరుగైన విద్యా వ్యవస్థ ద్వారా దేశానికి ఉత్తమ పౌరులు తయారవుతారని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం అన్నారు. నైతిక విలువలను ఉపాధ్యాయులు విద్యార్థుల హృదయాల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. ఆడపిల్లలు రుద్రమదేవి వారసత్వంతో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మెరుగైన విద్యా వ్యవస్థ ద్వారా దేశానికి ఉత్తమ పౌరులు తయారవుతారని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం అన్నారు. శనివారం నాడు సాయంత్రం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన లెర్నర్స్ హై స్కూల్ టాలెంట్ షో మరియు వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చంద్రుని లాంటివాడని, విద్యార్థులంతా నక్షత్రాలని, ఉపాధ్యాయుడు జ్ఞానం అనే వెన్నెలను, నైతిక విలువలను విద్యార్థుల హృదయంలో నిక్షిప్తం చేయాలని సూచించారు. ఆడపిల్లలు రుద్రమాదేవి వారసత్వంతో ఎదగాలని వారన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రూపకళ ఆధ్వర్యంలో ఉపాధ్యాయునిలు విద్యా బోధనలో ఆ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని అభినందించారు. విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న కళలను ప్రదర్శించడానికి వేదికలను ఏర్పాటు చేయడం అత్యవసరమని డాక్టర్ నాలేశ్వరం శంకరం అభిప్రాయపడ్డారు. ఈరోజు పిల్లలు ప్రదర్శించిన నాటకాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రక్రియలు సంస్కృతిని చాటి చెప్పడమే కాకుండా ఆనందమయమైన జీవితానికి సోపానాలు అవుతాయని అన్నారు. మనమేమో నలంద, ఇక అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇది నలంద నా దృష్టిలో అయితే ఆనాటి కాలంలో నలందలో చదువుకున్న విద్యార్థులు ఈ ప్రపంచాన్ని పాలించినట్లే నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇందులో నుంచి కలెక్టర్లు అవుతారు, ఖచ్చితంగా ఎస్పీలు అవుతారు, ఖచ్చితంగా డాక్టర్లు అవుతారు, ఖచ్చితంగా నాయకులు అవుతారు. ఈ చిన్న పిల్లలే తప్పనిసరిగా నేనే ఉన్నాను. మామూలుగా చదువురాని నేను ఈనాడు సెంట్రల్ సాహిత్య అకాడమీ ఒక సభ్యుడిగా ఉన్నాను. అంటే ఒక చిన్న ఊరిలో ఉన్న వాడిని నేను ఇప్పుడు పీజీ పిల్లలకు అధ్యాపకుడుగా పనిచేస్తూ ఉన్నాను. మాకంతా ఇంత పెద్దగా ఉన్న అమ్మాయిలాగానే ఎంఏ వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ తిలక్ గార్డెన్ మాకు బాగా పరిచయం. ఇది నాడు తిలక్ గార్డెన్ లాగా లేదు, ఇదేదో బృందావన్ గార్డెన్ లాగా ఉంది. ఈ బృందావన్ గార్డెన్లో అందరము ఇక్కడ కూర్చొని చాలా చక్కగా వనభోజనాలు చేయడానికి ఎట్లా వెళ్తారో ఈ గార్డెన్లో మనం అలా కూర్చున్నాం. మీతో విన్నవించేది ఒకే ఒక్క మాట, చాలా కీలకమైనది. తల్లిదండ్రులు పిల్లలు బాగు కావాలని చాలా 24 గంటలు వాళ్ళకు నూరిపోస్తుంటారు. వాళ్ళేం చేస్తారంటే అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా ఒక ఫోన్ పట్టుకొని మమ్మీ, డాడీ అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఈనాటి కాలంలో తల్లిదండ్రులు ఒకటనుకుంటే పిల్లలు మరొకటి తయారవుతున్న సందర్భం కూడా మనకుంది. నేను ఒకటి గుర్తు చేస్తాను, చాలా ప్రధానమైంది.
సిపి బ్రౌన్ అనే పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. సిపి బ్రౌన్ 42వ ఏట మన తెలంగాణకు కాకుండా రాయలసీమకు వచ్చాడు. ఆనాడు అతడు కడపలో కలెక్టర్గా ఉన్నాడు. ఆయనను నాకు చిన్నతనంలో ఒక పాఠశాల వార్షికోత్సవానికి ఆయనను పిలిచారు, నన్ను పిలిచినట్టే. ఆయన వెళ్ళి ఆ సభలో మాట్లాడారు. అది మీ అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనకు డిక్షనరీలు రాసి తొలిసారిగా మనకిచ్చినవాడు ఆయననే. మన ప్రబంధాలను తొలిసారిగా అచ్చువేసి ఇచ్చినవాడు ఆయననే. మనకు ఏ గ్రంథం కావాలన్నా తెలుగు సాహిత్యాన్ని సిపి బ్రౌనే చాలా కీలకమైన వాడు. ఆయన ఒక మాట అన్నాడు ఆనాడు సభలో నిలబడి, నాకు 42వ ఏట వరకు తెలుగు అనే పదం నాకు తెలియదు అని అన్నాడు. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలకు తెలుగు అనే పదం తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఆయనకు 42వ ఏటలో తెలుగు అనే పదం తెలియదు, కానీ అది నేర్చుకొని మన జాతిని ఇప్పటికే కాదు తెలుగు నేల ఉన్నంత వరకు సిపి బ్రౌన్ జీవించి ఉంటాడు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న హరిత రచయితల సంఘం అధ్యక్షులు గణపురం దేవేందర్ మాట్లాడుతూ రకరకాల పువ్వులను దారంతో ఒక దండగా మార్చి భరతమాత గల్లంలో వేసే రీతిలో లర్నర్స్ హై స్కూల్ విద్యారంగంలో దూసుకుపోతున్నదని ప్రశంసించారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో 100% ఫలితాలతో సాధిస్తూ ఉండడం అభినందనీయమని వారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే కరికులంను అనుసరించడం ఉపాధ్యాయుల బాధ్యతని, ఆ బాధ్యతను లర్నర్స్ విద్యాసంస్థ నిర్వహిస్తూ 13 ఏళ్లుగా విజయ పథంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. లర్నర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ప్రముఖ కవి దారం గంగాధర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని గెలిచే రీతిలో విద్యార్థులకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రూపకల్లా మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో నాణ్యతలో రాజీ లేని విద్యను అందిస్తున్నట్లు వివరించారు. పాఠశాల కరెస్పాండెంట్ శశిధర్ మాట్లాడుతూ తమ పాఠశాలను విశ్వసించి పిల్లలను చేర్చిన తల్లిదండ్రుల కలలను సాకారం చేసే బాధ్యత తమదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. రామాయణం నాటకం రసవంతంగా సాగింది. కార్యక్రమానికి డాక్టర్ మధుకూరి సాయిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలంటే చాలా ఇష్టపడే వ్యక్తి సార్ ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం రావాలి అంటే హైదరాబాద్ నుంచి అచ్చం చిన్నపిల్లలాగా ఇక్కడికి వచ్చేసారు మా నాలేశ్వర శంకర్ గారు. మాకు ఒకసారి గట్టిగా చప్పట్లతో వినంతో వెల్కమ్ చెప్తారు. ఇక్కడ ఆన్ ద డయాస్ ఈ లర్నర్స్ స్కూల్ని మేనేజ్ చేస్తున్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా దారం గంగాధర్ గారు, దారం శశిధర్ గారు అండ్ దారం రూపకళ గారు. దారం అంటే ఇప్పుడు మీ పిల్లలంతా కూడా పువ్వులు అన్నట్టు. ఆ పువ్వులంతా మంచి దండగా ఉండాలంటే గట్టి దారాలు ఉండాలి. ఒకసారి ఆ ముగ్గురికి కూడా గట్టిగా చెప్పడంతో మీరు ప్రోత్సహించారు ఈ స్కూల్ మరింత ముందుకు పోవాలి. మీరంతా మీ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలనుకుంటున్నారంటే పిల్లలు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు మీరు. పిల్లలు సంతోషంగా ఉండాలంటే పిల్లలకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మనం బాగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తే దొరకదు. పిల్లలకి కొంచెం స్వేచ్ఛ కూడా ఇద్దాం. వాళ్ళకి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశంలో హరి విల్లు విరిస్తే అవి మాకే అంటూ ఆనందిస్తారు పిల్లలు. పిల్లల్ని కొంచెం సహజంగా జీవించడానికి తల్లిదండ్రులుగా మనమంతా కూడా ముందుకు వెళ్తే పిల్లలు చదువుకుంటారు, సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఈ ఒక్క విషయాన్ని అందరూ మన్నిస్తారని కోరుకుంటూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు. ఈ మాసంలో గోదావరి, గంగానది స్నానాలు ఎంతో విశిష్టమైనవని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం అటవీ ప్రాంతంలోని శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పిట్లకృష్ణ మహారాజ్ కార్తీక మాసం సందర్భంగా 21 రోజులు అనుష్ఠానంలోకి వెళ్లారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తన దీక్షను విరమించి భక్త బృందంతో పవిత్ర గోదావరి నది త్రివేణి సంగమంలో స్నానమాచరించి అభిషేకాలు చేశారు. అనంతరం మర్నాడు ఆదివారం రోజున లింగేశ్వర ఆశ్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పిట్లకృష్ణ మహారాజ్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలిపారు. భగవత్ నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరు భుజించాలని, అన్నాన్ని వ్యర్థం చేయకూడదని సూచించారు.
గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురోర్దేవో మహేశ్వర గురోర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక మాసం పౌర్ణమి ఇక్కడ 5116 జ్యోతులతో జ్వాలా తోరణముతో అదేవిధంగా భక్తుల యొక్క కార్తీక పౌర్ణమి దీక్ష విరామణ జరిగింది. ఆ దీక్ష విరామణ మేము 21 రోజుగా అనుష్ఠానంలో ఉండి కార్తీక పౌర్ణమి నాడు దీక్ష విరామణ జరిగింది. మరుసటి రోజు అనగా కందకుర్తికి పాదయాత్రగా వేలాది భక్తజనంతో అనేక భక్తులు ఇంత అనేక గ్రామాల నుంచి నది పెరిగినట్టుగా జనాలు చాలా పెరిగారు. నిన్నటి యొక్క కార్తీక గంగా స్నానం ప్రధానమైంది. త్రివేణి సంగమం, అక్కడ హరిద్ర, మంజీరా, గోదావరి 3 నదులు కలుస్తున్నటువంటి త్రివేణి సంగమం యొక్క పాదయాత్రలో కార్తీక మాసంలో ఒక్కసారైనా స్నానం చేయాలి. ఋషుల సంపత్తి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం కాబట్టి మనం దీన్ని ఆచరిస్తూ ముందుకెళ్ళాం. మరి ఈరోజు అన్నదాన మహాప్రసాదం శ్రీ లింగేశ్వరుడు అన్నపూర్ణగా విరాజిల్లుతూ మరి భోజన ప్రసాదాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. అన్న మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి. ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గెలుపోటములు సహజమని, ఓడిన వారు గెలవడానికి లక్ష్యంగా సాధన చేస్తే విజయం సాధించవచ్చని రిటైర్డ్ ఆర్ఎండ్బి గజవాడ హనుమంతరావు అన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు, డైలాగులు అందరినీ అలరించాయని ఆయన అభినందించారు. నగరంలోని హరిత హోటల్లో గల సమావేశ మందిరంలో వావ్ అధ్యక్షురాలు మౌనిక ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్, కలరింగ్, స్పెల్ బీ, వ్యాసరచన, హ్యాండ్ రైటింగ్, చెస్ టాలెంట్ షో తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ రిటైర్డ్ సిఈ గజవాడ హనుమంతరావు పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, డైలాగ్స్ అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గజవాడ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చారని అన్నారు. ప్రతి పోటీలలో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు నిరాశకు గురి కాకుండా మళ్లీ గెలిచేందుకు సాధన చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రంగాలు అభివృద్ధి చెందాయని, వాటిలో స్థానం సాధించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడిచెర్ల చందన, డాక్టర్ నవీన్, వావ్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కారణం మన డ్రాయింగ్, కలరింగ్, అన్ని ఆర్ట్స్ అందరు పిల్లల నుంచి తీసుకోవాలి. వాళ్ళందరికీ మంచి ప్రైజెస్, రాని వాళ్ళైనా విన్నర్సే, వచ్చిన వాళ్ళైనా విన్నర్సే. అదే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీ టాలెంట్స్ కానివ్వండి, మీ డ్రాయింగ్స్, కలరింగ్స్ ప్రతి ఒక్కరం జడ్జ్ చేసి మరి తీసుకున్నాము. ఒక్కటి కలరింగ్ మాకు చాలా ఈజీ అయిపోయింది. పిల్లలు కలరింగ్ బాగా చేస్తున్నారు, కాకపోతే మాకు చాలా ఈజీ అయిపోయింది. జస్ట్ 1 సెకండ్లో ఎవరు విన్నారు అనేది మేము పిక్ చేసేసాం. ఎందుకు అనేది చెప్పాలా? ఎందుకంటే మేము ఒక కలరింగ్ పేపర్ ఇచ్చాం కదా, ఆ ఏవైతే బొమ్మలు ఉన్నాయో వాటికి మాత్రమే కలర్ వేస్తున్నారు. చుట్టూ బార్డర్స్ చుట్టూ ఉన్న వాటికి ఎవరు కలరే వేయలేదు. చుట్టుముట్టు కూడా కొంచెం వేసి, మధ్యలో కొంచెం వేసి, కిందంతా వేసారనుకోండి మాకు టఫ్ ఉంటుండే, సెలక్షన్కి కొంచెం టఫ్ ఉంటుండే. మాకు సెలక్షన్ చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇంకొకటి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాను కదా, డ్రాయింగ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చిల్డ్రన్స్ని వేశారు. నైస్ వేశారు. పేజ్ ఫుల్ వేయలేదు ఎవరు, హాఫ్ పేజ్ చిన్నగా అక్కడ పక్కకి ఇక్కడ. అంటే ఇంకా కొంచెం మీరు ఇంకా బాగా వేయవచ్చు. డ్రాయింగ్స్ బాగున్నాయి, కాకపోతే ఇంకా కొంచెం మంచిగా వేయడానికి ప్రయత్నించండి. పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వావ్ క్లబ్ 4 years అవుతుంది స్టార్ట్ చేసి. ఈ 4 yearsలో మేము ఆల్మోస్ట్ ఒక 1500 చిల్డ్రన్స్కి గిఫ్ట్స్ ఇచ్చాము. ఈ 4 years 1500 గిఫ్ట్స్కి. ఆన్లైన్లో 700 మెంబర్స్కి ఇచ్చాము. ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ ఒక 800 to 900 పిల్లలకి ఇచ్చాము గిఫ్ట్స్. ఈ 4 yearsలోనే మేము 1500 మెంబర్స్ పిల్లలకి ఇచ్చాము. ఆన్లైన్లో జరిగినప్పుడు కరోనా టైం అయినా కూడా చిల్డ్రన్స్ డే మేము చాలా బాగా చేసుకున్నాం.
జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు మొదటి రోజు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇన్ఛార్జి సిపి సింధు శర్మ తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఏసీపీలు తనిఖీలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా విధులు నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆదేశానుసారంగా అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ కోటేశ్వరరావు, అదనపు పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 66 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొన్నారు. నిర్ణీత గడువులోపు జిల్లాలో ఇంటింటి సర్వే ప్రక్రియను సమగ్ర వివరాల సేకరణతో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నేటికి 62.86% సర్వే పూర్తయిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం జిల్లాలో మొత్తం 4,69,988 నివాస గృహాలకు గాను శనివారం సాయంత్రం నాటికి 2,95,436 ఇళ్లలో వివరణ సేకరణ జరిగిందని, 62% సర్వే పూర్తయిందని వివరించారు. జిల్లాలోని నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 3,453 మంది ఎన్యూమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేసి ఒక్కో బ్లాక్ పరిధిలోని ప్రతి ఇంటిని ఎన్యూమరేటర్లు సందర్శిస్తూ పక్కాగా సర్వే నిర్వహించేలా క్షుణ్ణంగా పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. 358 మంది సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలిస్తూ ఎన్యూమరేటర్లకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు కూడా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారని ఆయన వివరించారు. నిర్ణీత గడువులోపు జిల్లాలో ఇంటింటి సర్వే ప్రక్రియను సమగ్ర వివరాల సేకరణ పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలు సహకరిస్తూ ఎన్యూమరేటర్లకు నిర్దేశిత వివరాలను అందించాలని కలెక్టర్ కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నూడా చైర్మన్ సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేశవేణును జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు కేశవేణు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో త్వరలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెపక్ తక్రా ఉపాధ్యక్షులు గడ్డం సతీష్ రెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, లీగల్ అడ్వైజర్ నల్ల సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన కె శివకుమార్ విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించి డోంగ్లీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శివకుమార్ మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో గ్రామ యువతకు ప్రేరణగా మారారని అన్నారు. విజ్ఞాన సముపార్జన సమాజానికి సేవ చేసే అంశాలను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. శివకుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దాసరి, సొసైటీ డైరెక్టర్లు బిల్ల సాయిలు, ఒర్సు సాయిలు, మాజీ చైర్మన్లు చిక్కల లక్ష్మణ్, విజయ్ కుమార్ గౌడ్, బండారు లక్ష్మణ్, గ్రామ పెద్దలు చిల్క నారాయణ తదితరులు పాల్గొన్నారు. నగర శివార్లోని మాధవ్ నగర్ చెరువులో పడి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళను ఐద్వా జిల్లా కమిటీ పరామర్శించింది. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న సందర్భంలో రామరెడ్డి అనే బిల్డర్ వచ్చి మధ్యలో కలగజేసుకుని ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావు, ఇక్కడ నుండి నువ్వు ఖాళీ చేయని ఒత్తిడి చేయడంతో పాటు మరో వ్యక్తితో చెప్పి గొడవని ఇంకా పెద్దదిగా చేశారని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలిపారు. ఇక నుండి ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో డిచ్చిపల్లిలోని మానవతా సదన్లో ఆదివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 9 సంవత్సరాల వయసు ఉన్న 54 మంది పిల్లలకి డాక్టర్ బండారు ఉషా హెచ్విపి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా సదన్ కేర్ టేకర్ అందే రమేష్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు సునీత జైన్, తేజస్విని, కవిత అగర్వాల్ పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.